వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నీకు నచ్చిన డాబా వచ్చింది, భోజనం చేయి అని బంధువులు ఏడుస్తుంటే లేచి కూర్చున్నా చనిపోయిన వ్యక్తి. సీఎం ఎంట్రీతో సారీ, కేంద్ర జోక్యంతో యూట్యూబ్ నుంచి వీడియో డిలీట్. నీకు నచ్చిన భారత్లో పెరుగుతున్న అవినీతి, మూడేళ్లుగా పడిపోతున్న ర్యాంక్, ప్రపంచంలోనే అవినీతి దేశంగా దక్షిణ సుడాన్. వెల్కమ్ టు ఏపీటీవీ10 న్యూస్. కర్నూలు జిల్లా కోసిగిలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ రిటైర్డ్ రాయలసీమ ఐజీ మహమ్మద్ ఇక్బాల్ తో కలిసి మంగళవారం నాడు పర్యటించారు. ఈ సందర్భంగా కోసిగిలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను, బాలుర హై స్కూల్ ను, పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ముందుగా ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను పరిశీలించి అక్కడి సిబ్బందిని సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎమ్మిగనూరులో ఆయన మన విద్యార్థుల గురించి గర్ల్స్ స్కూల్కి వెళ్ళారు. కర్ణాటక కూడా ఇది బార్డర్ అని వాళ్ళు చెప్పిన ఫస్ట్ ఒక విజిట్ పెట్టుకుని ఎమ్మిగనూరు ఇందాక వెళ్ళారు. అమ్మాయిల స్కూల్స్ వాళ్ళతో కూడా మాట్లాడారు. కోస్గికి కూడా వచ్చి ఈ విధంగా ఆదుకోవాలి, మారుమూల ప్రాంతాలు వలసలు పోకుండా ప్రజల్లో ఏ విధంగా మన శాంతి భద్రతల పరిరక్షణ కాకుండా ఈ పిల్లలు ఆనందంగా బాగా చదువుకొని వాళ్ళు. భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో బీసీ కులగణన, ఎస్సీ రిజర్వేషన్ అమలుపై రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలో పాల్గొన్నారు ఎమ్మెల్యే గండ్ర. అంబేద్కర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన సర్వే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా జరిగిందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంలోనే ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు వస్తుంటే చూసి భరించలేకే కేటీఆర్ కులగణన సర్వే, ఎస్సీ రిజర్వేషన్ పై తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే గండ్ర ఆరోపించారు. ఎంతో శాస్త్రీయంగా ప్రభుత్వ సిబ్బందితో ఇంటింటికి తిప్పి పరిశీలించి మరీ వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బారాస, బీజేపీ లోపాయికారి ఒప్పందాలను చేసుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ప్రమాణం చేస్తున్నాను. ఇష్టపదన్నా కొంచెం వెనుకకు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది భార్య. చివరికి కటకటాల పాలైంది. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం మాల్కాపురం గ్రామానికి చెందినటువంటి అనంతపురం నగరంలోని కక్కలపల్లి టమాటో మండలి కూలీలతో మేస్త్రి పని చేయించి తిరిగి గ్రామానికి వెళ్లేవారు. కాశప్ప 2 నెలల క్రితం తన పొలం అమ్మగా వచ్చినటువంటి డబ్బు తీసుకుని చీరల వ్యాపారం చేయడానికి హైదరాబాద్ కు వెళ్లి అక్కడనే ఉండిపోయాడు. అతని భార్య సౌభాగ్య రోజు వచ్చి పనులు చేయించి వెళ్లేది. ఈ క్రమంలో 2 నెలల క్రితం కర్ణాటక రాష్ట్రం కోలార్కు చెందిన నవాజ్ బేగ్, గౌస్ పీర్లు సౌభాగ్య దగ్గర పనికి చేరారు. సౌభాగ్య, నవాజ్ బేగ్ల మధ్య అక్రమ సంబంధం ఏర్పడి టమాటో మండిలో మొత్తం తెలిసిపోయింది. అక్రమ సంబంధం విషయం సౌభాగ్య భర్తకు కూడా తెలిసి గొడవపడి మీ ఇద్దరిని చంపుతానని కూడా కాశప్ప హెచ్చరించారు. అక్రమ సంబంధం విషయం తన భర్తకు కూడా తెలిసిపోయిందని, ఈ క్రమంలో భర్త అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా ఉండొచ్చని సౌభాగ్య భావించింది. నవాజ్ తో చర్చించింది. గౌస్ తో కలిసి భర్తను హత్య చేయాలని కోరింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీ స్థానిక కియా మోటార్స్ ఎదురుగా ఉన్నటువంటి చింతతోపులోకి కాశప్పను, నవాజ్
గౌస్ను నమ్మించి తీసుకెళ్లారు. ఫుల్లుగా మద్యం తాగించేసి ఖాళీ బీర్ బాటిల్ బండరాయితో బాది హత్య చేశారు. ఎవరికీ అనుమానం కలగకూడదని సౌభాగ్య పోలీసులకు తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని ఫిబ్రవరి 3వ తేదీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసు ఛేదింపు పనిలో నిమగ్నమైన సిఐ శేఖర్ కు పక్కా సమాచారం అందింది. అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేష్ ఆదేశాల మేరకు సిఐ శేఖర్, ఎస్ఐ రాంబాబుల ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక బృందంగా ఏర్పడి స్థానిక ఆర్డీటీ స్టేడియం వద్ద ఉన్న 3 నిందితులను అరెస్ట్ చేశారు. జరిగిన తక్కువ సమయంలోనే కేసు ఛేదించడంతో సిఐ శేఖర్ ను జిల్లా ఎస్పీ జగదీష్ ప్రశంసించారు. అందరికీ నమస్కారము. ఈ నెల 1వ తేదీన సుమారు సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో మన టమోటాల మండి పక్కన నేషనల్ హైవేకి పక్కన పెనుగొండదారిలో కియా షోరూమ్కి ఆపోజిట్లో చింతతోపులో దేవరకొండ కాశప్ప అలియాస్ కాశీ ధర్మవరం పక్కన మల్కాపురం గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని నవాజ్ బేగ్, గౌస్ పీర్, దేవరకొండ సౌభాగ్య ఈ సౌభాగ్య యొక్క ప్రోద్బలంతో నవాజ్ బేగ్, గౌస్ పీర్ అనేటటువంటి వ్యక్తులు అక్కడ చంపి పడేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ సౌభాగ్య అనే టైమే సదరు చనిపోయినటువంటి వ్యక్తి కాశప్ప యొక్క భార్య. ఈమె దాదాపు ఒక 2 సంవత్సరాలుగా టమోటా మండిలో టమోటాలు కొన్నటువంటి టమోటాలని ఇవి లోడింగ్ చేసి ఇచ్చేటటువంటి లీడర్షిప్ చేస్తూ ఉంటారు. వీళ్ళ కింద సుమారుగా 10 మంది మనుషులు పనిచేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఎవరైతే కర్ణాటక రాష్ట్రం కోలార్కి చెందినటువంటి వ్యక్తులు నవాజ్ బేగ్, గౌస్ పీర్ అనేటటువంటి వ్యక్తులు పని చేసుకోవడానికి వచ్చామని చెప్పేసి ఆమె దగ్గరికి వచ్చారు. ఆమె దగ్గర ఈ టమోటాలు లోడ్ చేసి వెహికల్స్కి లిఫ్ట్ చేసేటటువంటి పని చేసేటటువంటి వాళ్ళు. ఈ క్రమంలో పనిచేసే క్రమంలో సదరు సౌభాగ్యతోని ఈ గౌస్ పీర్ అనేటటువంటి వ్యక్తి యొక్క ఫ్రెండ్ నవాజ్ బేగ్కి సౌభాగ్యకి ఒక అక్రమ సంబంధం అనేది ఏర్పడింది. ఈ అక్రమ సంబంధంలో భాగంగా వాళ్ళు రాత్రిల పూట మాట్లాడుకునేటటువంటి ఫోన్ కాల్స్ అన్ని విషయాలు కూడా ఈ సౌభాగ్య యొక్క భర్తకు తెలిసినాయని కాశప్ప అతను తన భార్యతో కొంచెం గొడవ పన్నాడని, ఈ క్రమంలో మనల్ని ఏమైనా చేస్తాడనే ఉద్దేశంతో ఆ సౌభాగ్యనే నవాజ్ బేగ్కి చెప్పి మీరు ఏ విధంగానైనా అతన్ని చంపండి, లేకపోతే మనకి కష్టమవుతుందనే ఉద్దేశంతో ఆమె చెప్పడంతో ఈ నవాజ్ బేగ్, గౌస్ పీర్ అనేటటువంటి వ్యక్తులు చింతతోపులోకి తీసుకుపోయి ఆ మందు తాగినట్టు యాక్షన్ చేసి అతనికి మందు తాపి వీళ్ళు అతనితో రాయితో కొట్టి చంపి ఇక్కడి నుండి పారిపోవడం జరిగింది. వాళ్ళని మా అనంతపురం జిల్లా ఎస్పీ దొర గారు శ్రీ పి జగదీష్ ఐపీఎస్ సార్ గారి యొక్క ఆదేశాల మేరకు మా రూరల్ డిఎస్పీ గారు శ్రీ టి వెంకటేశ్వర సార్ గారి ఆధ్వర్యంలో మేము, మా ఎస్ఐలు రాంబాబు, అదేవిధంగా రఫీకు, మా సిబ్బంది అందరం కూడా కొన్ని టీమ్స్గా ఫామ్ అయ్యి ఈరోజు 3 వ్యక్తుల్ని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల దగ్గర నుండి ఆ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క మోటార్ సైకిల్, కాశప్ప యొక్క మోటార్ సైకిల్ పల్సర్ వెహికల్తో పాటు వారి ఒక్కొక్కరి దగ్గర నుండి ఒక సెల్ ఫోన్, 3 సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకొని ఆ 3 వ్యక్తుల్ని నవాజ్ బేగ్, గౌస్ పీరు, దేవరకొండ సౌభాగ్య 3ని కూడా రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచడం అనేది జరుగుతుంది. గతంలో 10 రస్తా కోసం పచ్చని బీర పొలాన్ని ధ్వంసం చేశారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండలం గంగనపల్లి గ్రామంలో రస్తా విషయంలో రైతు పత్తిపాటి రామాంజనేయులకు చెందిన బీరు తోటను కొంతమంది వ్యక్తులు ధ్వంసం చేశారు. రస్తా వదలాలని చెప్పిన పచ్చని పొలాన్ని జేసీబీతో ధ్వంసం చేసి డ్రిప్ పరికరాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటనతో రైతుకు దాదాపు 3 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలకు సర్ది చెప్పి అక్కడి నుండి పంపించేశారు. రైతు పత్తిపాటి రామాంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మాకు ఎట్లుంటే అట్లా పోతాడమ్మా. మేము 4 ఏళ్ళు చెప్పినా మేము. ప్లాన్ లో లేదు కదా, ఎంఆర్ఓ దావు లేదు పోదని చెప్పాను.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయానికి వచ్చిన మాజీ మంత్రి శైలజనాథ్ ని సాదరంగా ఆహ్వానించిన జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, ఆలూరు సాంబశివరెడ్డి. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులకు వైసీపీ పార్టీ కండువా కప్పిన జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి. ఈ సందర్భంగా శైలజనాథ్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అబద్దాలు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన కుటుంబం అన్నా కూడా నాకు ఆరాధన భావం ఉందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలన్నారు. యాత్రల పేరుతో డిప్యూటీ సీఎం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా డిప్యూటీ సీఎం ఏపీలో ఉండి ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు. నమస్కారం. ఇంత సాదరంగా ప్రేమపూర్వకంగా నన్ను అనంత వెంకటరామరెడ్డి గారి అధ్యక్షతన జిల్లా ఆఫీసులోకి ఆహ్వానించిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నాతో పాటుగా కూర్చున్న మిత్రులు, సన్నిహితులు, ప్రత్యేకించి కళ్యాణదుర్గం బావమరిది రంగయ్య గారు, అట్లాగే తమ్ముడు సాంబశివారెడ్డి గారు, వీరాంజనేయులు గారు, అట్లాగే గోకుల్, ఇలా అక్కడ కొన్ని పేర్లు ఇంకా భవిష్యత్తులో అన్ని పేర్లు గుర్తుకొస్తాయి. లాగలేదు. ఈ సందర్భంగా ఒకే ఒక మాట, ఒక రెండు మాటలు పంచుకోవాలనుకుంటా ఉన్నాను. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సత్యదూరమైన హామీలు ఇచ్చి, సత్యదూరమైన మాటలు, అబద్ధాలు చెప్పి రోజున గద్దెనెక్కిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్న కాలంలో ఎన్డీఏ యొక్క ఆర్థిక, సామాజిక విధానాల్ని, రాజకీయ విధానాలను ఎదుర్కోగలిగింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్మి ఇక్కడి నుండి ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో చేరడం జరిగింది. ఈ సందర్భంగా మీతో ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. రాజకీయాలు అన్నది అందరికీ చెప్పాలనుకున్నా, ఈ జిల్లాలోను, ఈ రాష్ట్రంలోను కూడా రాజకీయాలు అన్నది ప్రజల సంక్షేమం కోసమే కానీ ఏదో ప్రతీకారాల కోసం కాని సంగతి అధికార పక్షం గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని గెలిపించింది మీరు సూపర్ 6 అమలు చేస్తారని. సూపర్ 6ని అమలు చేయలేని డబ్బులు లేవని మాట్లాడిన బాబు గారు, సీఎం గారు, గౌరవంగా అడుగుతా ఉన్నాం మిమ్మల్ని, మాట ఇచ్చేటప్పుడు మీకు ఆ మాత్రం గుర్తు లేదా? మీ దగ్గర పైసలు ఉన్నాయో లేదో ఆలోచన లేదా? ఆలోచన లేకుండా మీరు మాట ఇచ్చింటే మమ్మల్ని మాయ చేద్దామని, మోసం చేద్దామని, ఒకవేళ ఇప్పుడు చేయకూడదు అనుకుంటే మీరు మాకు చేయకూడదనే కోరిక ఉండడం వల్ల తప్ప ఇంకోటి కాదని నేను బలంగా నమ్ముతా ఉన్నా. మీరు ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు కదా, 12 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు అని చెప్పి